రిసార్ట్ వెబ్ సిరీస్ జియో హాట్స్టార్లో 5 లాంగ్వేజెస్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఒరిజినల్ వెర్షన్ తమిళ్లో ఉంది, తెలుగులో కూడా అవైలబుల్లో ఉంది. ఇక స్టోరీ లైన్లోకి వస్తే హీరో ఒక పేద కుర్రాడు, నాట్ వెల్ ఎడ్యుకేటెడ్, ఫ్యామిలీ పరిస్థితులు బాగాలేక ఒక రిసార్ట్లో హౌస్ కీపింగ్ బాయ్ లాగా జాబ్లో జాయిన్ అవుతాడు. తనకి కుకింగ్ అంటే చాలా ఇష్టం. హీ హ్యాస్ న్యాచురల్ టాలెంట్ ఇన్ కుకింగ్, బట్ రిసార్ట్లో హౌస్ కీపింగ్ బాయ్ లాగా జాయిన్ అవుతాడు. తనకి హౌస్ కీపింగ్ బాయ్ లాగా వర్క్ చేయడం కంటే ఒక షెఫ్ లాగా కిచెన్లో కుక్ చేసి తన టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలని ఉంటుంది. తనకి కిచెన్లోకి వెళ్ళడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తాడు, ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తాడు అనేదే స్టోరీ లైన్. ఇక పాజిటివ్ పాయింట్స్కి వస్తే డైరెక్షన్ చాలా నీట్గా ఉంది. ఎక్కడ కూడా అనవసరపు లవ్ సీన్స్ కానీ యాక్షన్ సీన్స్ కానీ పెట్టలేదు. స్ట్రిక్ట్లీ స్టోరీ లైన్కి స్టిక్ అయి తీశారు. మొత్తం వెబ్ సిరీస్లో మనకి ఎక్కడ కూడా బోర్ కొట్టదు. ఒక ఎపిసోడ్ చూస్తే మనకి తెలియకుండానే నెక్స్ట్ ఎపిసోడ్స్ కూడా చూస్తూ వెళ్ళిపోతాం. టోటల్ 8 ఎపిసోడ్స్ ఉన్నాయి. మొత్తం సిరీస్ చూశాక ఒక మంచి వెబ్ సిరీస్ చూసామనే ఫీల్ తప్పకుండా వస్తుంది. ఈ వెబ్ సిరీస్లో హీరోయిన్ తన ప్యాషన్ అండ్ ప్రొఫెషన్కి మధ్య ఏది చూస్ చేసుకోవాలి అని ఒక కన్ఫ్యూజన్లో ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళ నాన్నకి భయపడి తనకి ఇష్టం లేని కుకింగ్ ప్రొఫెషన్లో ఉంటుంది. తనకు సింగర్ అవ్వాలని ప్యాషన్. చాలామంది ఆడియన్స్ ఈ పాయింట్కి లిటరల్లీ కనెక్ట్ అవుతారు. ఎందుకంటే రియల్ లైఫ్లో కూడా చాలామంది ప్యాషన్ని చూస్ చేసుకోవాలా లేక గుడ్ శాలరీ ఇచ్చే ప్రొఫెషన్ని చూస్ చేసుకోవాలా అనే ఒక కన్ఫ్యూజన్లో ఉంటారు. కాబట్టి ఓవరాల్గా చెప్పాలంటే ఇట్స్ ఏ వన్ టైం వాచబుల్ ఫీల్ గుడ్ వెబ్ సిరీస్ అని చెప్పచ్చు. మీరు చూడకపోతే తప్పకుండా జియో హాట్స్టార్లోకి వెళ్ళి చూడండి. ఇట్స్ డెఫినెట్లీ వర్త్ వాచింగ్. ఒకవేళ మీరు ఆల్రెడీ చూసి ఉంటే మీకు ఈ వెబ్ సిరీస్ ఎలా అనిపించింది, ఎవరి యాక్టింగ్ మీకు నచ్చింది అనేది తప్పకుండా కమెంట్ చేయండి. If you like my review, do subscribe my channel. Thank you. Thanks for watching.